ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు మనం ఏ అంశంతో ముందుకు వచ్చాము అంటే, మరి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ని టార్గెట్ చేస్తూ అనేక మంది మరి దాని మీద పడుతున్నవారు లేకపోలేదు. అయితే దానిలో భాగంగానే విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మరియు గాబ్రియల్ అనేటువంటి ఇద్దరు సోదరులు కూర్చొని కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడుతూ, అంటే యూనివర్సిటీ వాళ్ళు తప్పు బోధ చేస్తున్నారని, మరొకసారి పునరాలోచించాలని, మీరు చెప్పినవి అన్ని తప్పులని, అన్నీ కాదంట, కొన్ని మాత్రమే తప్పులంట. అయితే దాంట్లో ఏమేమి తప్పులు చేశారో దగ్గర కొన్ని సంవత్సరాలుగా మేము వాటిని బయటపెడుతూనే వచ్చామని విజయ్ కుమార్ అనడం, ఈ గాబ్రియల్ అనే అతను ఏ వచనాలు చూపించి మరి ఆ వచనాలకి అక్కడ సంబంధం లేకపోయినా ఆయన చూపించే వచనానికి వాళ్ళు ఎంచుకున్న మరి ప్రతిపాదనలకు అసలు సంబంధమే లేకుండా మాట్లాడుతున్నారండి. అవి ఏంటంటే, ఒకటి, రాకడ దినము తనకే తెలియదన్నాడని యేసు దేవునితో సమానుడు కాడా, ఇదోడు మాట్లాడారండి. ఇదోడు మాట్లాడుతూ ఏమన్నారంటే, అంటే రాకడ దినం తెలియదు అన్నాడు కాబట్టి దేవునితో ఈయన సమానుడు కాడా అని అంటున్నారు. సమానుడే, కానీ ఎందుకు అన్నాడు అంటే, కొన్ని విషయాలంట ఆయనకి తెలిసినా కూడా చెప్పకుండా ఉన్నాడంట. యేసుక్రీస్తుకి కొన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పుకోకుండా కొన్ని మర్మంగా ఉంచాడంట. ఆయన బయలుపరచబడలేదంట ఆ విషయాలు. అందుకని వాటిని దాచి దాని గురించి ఒక ఉదాహరణ కూడా చెప్పారండి. ఎవరైనా పేషెంట్ ఉన్నప్పుడు మనం త్వరగా ఆ విషయాన్ని చెప్పడానికి కొద్దిగా సంకోచిస్తాం కదా, అలాగే మనం తట్టుకోలేం కాబట్టి ఆ విషయాన్ని దాచిపెట్టాడని వీళ్ళు భావిస్తున్నారు. అయితే నిజానికి ఆ దినం గూర్చి అసలు ఏమన్నాడో ఒకసారి మనం చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం అండి. మళ్ళీ చెప్తానండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును అన్నాడా అనలేదండి. తండ్రి మాత్రమే ఎరుగును, ఇంకెవరికి తెలియదా అంటే ఎవరికి తెలియదు అన్నాడు. మరలో దాని కింద ఏమన్నాడంటే, కానీ తండ్రి ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు అన్నాడు. ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే, పరలోకమందలి దూతలకు కూడా తెలియదంట ఆ విషయం, ఏ మనుష్యుడికైనను తెలియదంట. అంటే సమస్త మనుషుల్లో ఎవరికైనాను తెలియదంటే సమస్త మనుషుల్లో ఎవరికీ తెలియదు. మరి వీళ్ళు అన్నట్టుగా నిజంగానే ఈ విషయం యేసుక్రీస్తుకు తెలుసు అనుకుందాం. కొంతసేపు అనుకుందాం. వీళ్ళు ఏమని దీన్ని ప్రబోధిస్తున్నారు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తుకు తెలుసంట, ఏ మనుషునికైనా తెలియదు అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తుకు తెలుసు, అయితే మనుషులందరికి కూడా తెలియాలి. ఇక్కడ రాశాడు, ఎందుకంటే ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను అన్నాడు. అంటే ఏ మనుషునికైనా తెలియదా అంటే ఏ మనుషునికి తెలియదు, మనిషిగా పుట్టినోడు ఎవరికి తెలియదు. అలాగే దూతలకు, పరలోకమందలి దూతలకు కూడా తెలియదా అంటే పరలోకమందలి దూతలకు కూడా తెలియదు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, కుమారుడైనను ఎరుగరు అన్నాడు. అంటే కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తుల వారు. ఆయనకు కూడా తెలియదా విషయాన్ని గురించి అంటే తెలియదండి. యేసుక్రీస్తుకు తెలియదు ఒకటి. ఒకవేళ గనక ఈ 3 విషయాల్లో ఈ గడిని గురించి ఆ దినం గురించి యేసుక్రీస్తుకు తెలిస్తే గనక మనుషులకు కూడా తెలియాలి, మనుషులందరికీ తెలియాలి ఒకటి.
రెండోది వచ్చి పరలోకమందలి దూతలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తుకు తెలిసినా కూడా యేసుక్రీస్తుకు తెలీదు అన్నాడంటే, ఒకవేళ యేసుక్రీస్తుకు తెలిసినా కూడా యేసుక్రీస్తు తెలియదు అన్నాడంటే యేసుక్రీస్తును అబద్ధికుడిగా చేస్తున్నారా? అంటే యేసుక్రీస్తు అబద్ధాలు ఆడుతున్నాడా? చూడండి ఎంత చులకనగా చేశారో చూడండి యేసుక్రీస్తుని. అంటే తండ్రిని చిన్నబుచ్చుతూ యేసుక్రీస్తులు వారిని తక్కువ చేస్తున్నామని మనల్ని అంటూ వాళ్ళే యేసుక్రీస్తుని ఎంత దిగజారుస్తున్నారనేది మీకు అర్థం కావాలండి. యేసుక్రీస్తుని దిగజార్చుతున్నారనేది కాదు ఇక్కడ, మళ్ళా తండ్రిని కూడా, అంటే తండ్రికి యేసుక్రీస్తు కంటే గొప్ప ఖ్యాతి ఏమీ లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే తండ్రిని ఎంత చిన్నబుచ్చుతున్నారో చూడండి అసలు. అంటే తండ్రికి ఏం తెలీదా? అంటే యేసుక్రీస్తు తండ్రి పంపితే వచ్చినవాడు కాదా? తండ్రి పంపితే వచ్చినవాడు కాదా యేసుక్రీస్తు? అది ఒప్పుకోండి ముందు. యేసుక్రీస్తు తండ్రి పంపితే వచ్చినవాడు కాడా? అది ఒప్పుకోండి ముందు. తర్వాత నెక్స్ట్ వేరే దాంట్లోకి వెళ్దాం. అంటే తండ్రి పంపగా వచ్చినవాడే కదా యేసుక్రీస్తు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, దేవుడు సమాధి నుండి లేపకపోతే యేసు స్వయంగా లేవలేడా అని పెట్టారండి. దేవుడు సమాధి నుండి లేపకపోతే యేసుక్రీస్తు స్వయంగా లేవలేడా, ఇదొకటి చెప్తున్నారు. అసలు దీని గురించి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏమని ఉందంటే, చూడండి ఇక్కడ ఏముందంటే మార్కు సువార్త, ఫస్ట్ మత్తయి సువార్త చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం అండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. ఏంటంట? సమస్తము. మీరు సమస్తంలో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, అది మీ ఇష్టమే. ఎందుకంటే మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. సమస్తంలో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, అంతే, మీకే వదిలేస్తున్నాను. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. ఎవరికి అప్పగింపబడి ఉన్నదంట? యేసుక్రీస్తు వారికి తండ్రి వలన అప్పగింపబడినవే తప్ప ఏదూను ఆయన సొంతంగా వచ్చినవి కాదు. ఇది అర్థమైపోవాలి. ఎందుకంటే సమస్తము అనే మాట ఎందుకు చూపించాను అంటే, ఈ చెప్తున్నటువంటి ప్రతి మాటకి కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, తండ్రి వలనే ఆయన పొందుకున్నాడు. ఏది పొందుకున్నా అది మీకు అర్థమైపోవాలి. ఏది పొందుకున్నా తండ్రి వలనే పొందుకున్నాడు. మూడోది ఏమంటున్నారంటే, యేసు సర్వాధికారం ఇవ్వబడినవాడా? సర్వాధికారం ఇవ్వబడినవాడు, తండ్రి వలన పొందుకున్నవాడు. ఎందుకంటే తండ్రి వలన సమస్తమును పొందుకున్నాడు ఆయన. పొందుకున్న తర్వాత ఆయనే అంటుంటే, నేను ఆయన వల్ల, నా తండ్రి వల్ల నేను పొందుకున్నానని ఆయనే చెబుతుంటే, నువ్వెవరయ్యా మధ్యలో వచ్చి ఆయన పొందుకోలేదు, ఆయనకి స్వయంగానే వచ్చేసినాయి, అన్నీ స్వయంగానే తెలుసు ఆయనకి. కాలములను సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. అంటే సమయములు కాలాలు తండ్రి తన స్వాధీనంలో ఉన్నాయా అంటే కరెక్ట్గా ఉన్నాయి, అంతే. అది నమ్మాల్సిందే. ఇంకో మాట చూడండి, ఇంకో మాట చూపిస్తానండి. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం అండి. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అన్నాడండి. ఎవరికి సమస్తం సాధ్యం అంట? అంటే యేసుక్రీస్తుకి సమస్తాన్ని లోబర్చడంలో తండ్రి హస్తం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. తండ్రి హస్తం లేకోకుండా తనకి సమస్తము లోబడలేదు. ఏది ఇచ్చినా కూడా తండ్రి వలనే పొందుకున్నాడు ఆయన. ఈ భూమి మీద ఆయన ఏది చేసినను తండ్రి వలనే ఆయన పొందుకున్నాడు తప్ప ఆయనకంతటికి ఆయన స్వయంగా చేసుకున్నది ఏది కూడా లేదు. ఇది నమ్మేయాలి. ఇంకోటి ఏంటంటే, తండ్రిని మనం కుమారుణ్ణి తక్కువ చేస్తున్నామని చెబుతున్న వీళ్ళే తండ్రిని తక్కువ చేస్తున్నారండి. అంటే తండ్రి కుమారుడి కంటే గొప్పవాడు కాదన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. అంటే తండ్రి గొప్పవాడు కాదా? మీరు చెప్పండి పోనీ. లేదా ఆయనే తండ్రా? లేదని మీరు అనుకుంటున్నట్టుగా ఆయనే తండ్రి అనుకుంటున్నారా? లేదంటే
ఆయన యేసుక్రీస్తుల వారు తండ్రి కంటే గొప్పవాడా? అది చెప్పండి. ఏమండి అసలు మనం ఆలోచిద్దామండి. మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా సరే, అరే మీ నాన్న గొప్పోడా నువ్వు గొప్పోడు అని అడిగామనుకోండి, ఏం చెప్తారండి? మా నాన్న గొప్పోడు అంటాం. అంతే. మీ నాన్న ముందా నువ్వు ముందరని అడిగామనుకోండి, మా నాన్నే ముందంటాం. అంతే కదండి. నువ్వు ముందా మీ నాన్న ముందా అంటే మా నానే ముందని చెప్పుకుంటున్న నువ్వు మరి ఇదేంటి తండ్రి కంటే యేసుక్రీస్తు ముందున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే తండ్రి కంటే యేసే గొప్పోడా అంటే యేసే గొప్పోడు అంటున్నారండి. అసలు తండ్రిని గురించి వీళ్ళు అసలు తక్కువ చేసేస్తున్నారు. తండ్రి అయిన దేవుని గురించి చాలా తక్కువ చేస్తున్నారు. చాలా తప్పుడు విధానంలో బోధిస్తున్నారు బోధలు. ఎందుకంటే తండ్రి కంటే గొప్పవాడు కాదు యేసుక్రీస్తు. అది మీరు రాసేసుకోవాలి. ఎందుకంటే సమస్తమును తండ్రి వలన పొందుకున్నాడు ఆయన. సమస్తము తండ్రి వలన కలిగాయి ఆయనకి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇంకో మాట ఏం చెప్తున్నారంటే ఒక్కసారి చూడండి. యేసు జీవం గలవాడా, జీవం కలిగి ఉండుటకు అధికారం ఇవ్వబడినవాడా? అధికారం ఇవ్వబడినవాడే. అధికారం ఇవ్వబడినవాడే. జీవం ఎవరు? అసలు యేసుక్రీస్తుకి జీవం ఎలా వచ్చింది అంటే తండ్రి వలన పొందుకున్నాడు. ఏది పొందుకున్నా తండ్రి వలనే పొందుకున్నాడు. ఆ జీవం కూడా తండ్రి వలనే పొందుకున్నాడు. ఇది అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి జ్ఞానం తెలియక, జ్ఞానం తెలిసిన వాళ్ళని కూడా అట్లా ఆక్కోవాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1 కొరింథీ పత్రిక 15:27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. చూడండి ఎంత బాగుందండి మాట. ఎంత బాగుందండి మాట. సమస్తమును యేసు పాదాల కింద ఉండాలని ఎవరు చేశారంట? తండ్రి అయిన దేవుడు చేశాడు. అంటే మీరు అన్నట్టుగా తండ్రి అయిన దేవునికి ఎటువంటి ఆధిక్యత లేదంటారా? పోనీ అది ఒప్పుకోండి. తండ్రికి ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు, యేసుక్రీస్తే సర్వము అన్నారనుకోండి, ఓకే మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటామండి. కానీ తండ్రి ఉన్నాడంటున్నారు, కుమారుడు ఉన్నాడంటున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటున్నారు. కానీ వీళ్ళు ముగ్గురుగా ఉన్నారా లేదంటే ఒక్కటిగా ఉన్నారా? అది ముందు ఒప్పుకోండి. అది ముందు చెప్పండి, క్లారిటీ చెప్పండి. అది చెప్పట్లేదు మీరు. ఎంతవరకు ఏంటంటే వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, వీటి మీదే ఎగబడుతున్నారు. కానీ అసలు మీరు ఏ స్టాండ్ మీద ఉన్నారో అసలు మాకు అర్థం కావట్లేదు. అసలు తండ్రి లేడంటున్నారా, తండ్రి ఉన్నాడంటున్నారా, లేకపోతే ముగ్గురు ఒకటంటున్నారా, ముగ్గురు వేరంటున్నారా? ఏంటి అర్థం కావట్లేదు. మీరు బోధించే బోధలు ఏంటి ఏమీ అర్థం కావట్లేదండి. నిజానికి చెప్తున్నాను, అర్థం కావట్లా ఏం చెప్తున్నారనేది. ఏమన్నాడండి? మళ్ళా చూడండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. సమస్తమును లోబర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోబర్చబడిన వాడు తప్ప ఎవరైతే యేసుక్రీస్తుకి లోబరిచారో, ఎవరైతే యేసుక్రీస్తుకి సమస్తమును లోబరిచారో ఆయన తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నదను సంగతి విషదమే. క్రీస్తు తానే తండ్రికి లోబడిపోతాడు. తర్వాత వచ్చిన చూడండి, ఇదంతా జరిగిన తర్వాత క్రీస్తు తానే తండ్రికి లోబడిపోతాడంట. ఇదేంటండి మరి? తండ్రికి లోబడకూడదు కదండి. మీరు అన్నట్టుగా తండ్రికి లోబడకూడదు కదండి. మరి ఎలా లోబడుతున్నాడండి? మీరు చెప్పాలి కదయ్యా. ఆయన గాబ్రియల్ అని ఆయన కూర్చోబెట్టి ఈయన ఒక సోది చెప్తున్నాడండి. గంటల సోది వినిపిస్తున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. ఇతను కొన్ని వచనాలు కూడా తెలియట్లే. ఈ గాబ్రియల్ అని అతను చెప్పడం ఏమండి? అసలు వాక్యం తెలియని ఈ విజయ్ కుమారు ఎందుకు అసలు తన స్టాండ్ ఏంటో చెప్పుకోకుండా బయటకు వస్తున్నాడంటే అసలు చూడండి ఎలా ఉందో అసలు వీళ్ళ ప్రవర్తన చూడండి. ఇంకోటి ఏంటంటే చూడండి, వీళ్ళు దైవత్వం విషయంలో తండ్రిని తక్కువ చేస్తున్నారండి. ఏంటంటే దైవత్వం విషయంలో కుమారుడి కంటే తండ్రిని తక్కువ చేస్తున్నారు. తండ్రికి అసలు ఎటువంటి అధికారం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. తండ్రి ప్రభావమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకోటి చూడండి, ఇంకో వచనం యోహాను సువార్త 21:17 చూపించాడండి ఆయన. పేతురుని యేసుక్రీస్తుల వారు అక్కడ అడుగుతారు కదా, పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అని అడుగు.
నేను నిజంగా ప్రేమిస్తున్నాను మీకు తెలుసు కదా ప్రభువా అని అంటాడు. ఆ తర్వాత మరలా అడుగుతాడు. అప్పుడు అక్కడ అన్నది ఎవరండి? పేతురు అన్నాడా యేసుక్రీస్తు వారు అన్నారా? ఒక్కసారి చూడండి అక్కడ మాట. యేసుక్రీస్తు అన్నారని వీళ్ళు బొంగుతున్నారండి, చాలా బొంగుతున్నారు. చూడండి ఆ మాట ఎవరన్నారండి? యోహాను సువార్త 27:17లో పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు కదా, నీవు సమస్తమును ఎరిగిన వాడవని ఎవరంటున్నారండి? ఎవరంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారా? యేసుక్రీస్తు వారు అంటున్నారా? పేతురు అంటున్నాడయ్యా బాబు. ఎక్కడ చదువుతున్నారా? బైబిల్ చదవడం కూడా రాని పనికి మాలిన వారిని కూర్చోబెట్టి నీ స్టూడియోలో ఏంటేంటో చెప్పిస్తున్నావు. నువ్వేంటేంటో చెప్పిస్తుంటే ప్రజలు ఎలా వింటున్నారనేది నాకు అర్థం కావట్లేదు. క్రైస్తవులు అనబడిన వారు అసలు ఈయన ప్రసంగాలు ఎలా వింటున్నారు, అసలు ఈయన ఏం చెబుతున్నాడో కనీస జ్ఞానం కూడా లేకోకుండా సోది వింటున్నారండి వినేవాళ్ళు. ఏమండి, వీళ్ళని ఏదో మేము వీళ్ళ గురించి మాట్లాడడం వల్ల మేమేదో యూట్యూబ్లో గొప్పోళ్ళం అయిపోవాలని కాదు, లేదంటే యూట్యూబ్ డబ్బులు తీసుకోవడానికి కాదు, దేనికి కాదండి. మేము కేవలం సత్యమును గూర్చిన నిలబడిన వారమే. సత్యమును గూర్చి నిలబడాలనే ఉద్దేశంతోనే మేము నిలబడ్డాం తప్ప మీ గురించి ఏదో మేము మాట్లాడాలనే ఉద్దేశం మాకు అసలు లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తే చెబుతున్నాడు ఏమని? నేను మొత్తం తండ్రికి లోబడిన వాడిని అని ప్రతి చోట చెప్పుకుంటూ వచ్చాడు. లోకసువార్త 10:22 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తం, నువ్వు అందులో ఏం పెట్టుకుంటావు పెట్టుకో. సమస్తం ఎవరి వలన అప్పగింపబడి ఉన్నదంట? తండ్రి వలన అప్పగింపబడి ఉన్నాయంట. మరి మీరేంటి? సమస్తం అంటే నువ్వు అందులో ఏమేం పెట్టుకుంటావు నీ ఇష్టం. అది ఏం పెట్టుకుంటావు? జీవం కలిగి ఉండుటకు అధికారం ఇవ్వబడిందా అంటే అవును ఇవ్వబడింది. జీవం కూడా ఆయన తండ్రే అధికారం ఇచ్చాడు. సర్వాధికారం ఇవ్వబడినవాడు అంటే సర్వాధికారం ఇవ్వబడిన వాడే. సర్వాధికారం తండ్రి చేత పొందబడినవాడు, తండ్రి వలన పొందుకున్నవాడు సర్వాధికారం. ఇంకోటి ఏమనుకుంటావు నువ్వు? సమాధి నుండి తండ్రి లేపకపోతే యేసు స్వయంగా లేవలేడు అంటే తండ్రి లేపాడు కాబట్టి ఆయన లేచాడు. ఆయనే చెబుతాడు నా తండ్రి నన్ను సమాధిలో నుండి లేపాడని. ఏమండి, అంటే సమాధిలో నుండి లేవడా తండ్రి లేపకపోతే అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు. ఇప్పుడు సమాధిలో ఉన్నామండి, తండ్రి అధికారం ఇవ్వని ఎడల ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేసిందండి అధికారం? నాకు అర్థం కావట్లేదు. మేమేదో యేసుక్రీస్తుని చిన్నబుచ్చేస్తున్నాం, యేసుక్రీస్తుని తక్కువ చేసేస్తున్నాం అంటున్నారు కదా. అంటే మీరు తండ్రిని తక్కువ చేయొచ్చా? మీరు తండ్రిని తక్కువ చేయొచ్చు, తండ్రిని ఎలాగైనా మాట్లాడవచ్చు. కుమారుని తక్కువ చేస్తున్నాం అంటున్నారు. మరి సర్వాధికారం తండ్రి వాళ్ళని పొందుకున్న ఆయనే చెప్తున్నాడుగా, మరి నువ్వెందుకు ఒప్పుకోవట్లా? యేసుక్రీస్తే సర్వాధికారం నా తండ్రి వాళ్ళని పొందుకున్నాను రా బాబు, వినండ్రా నాయన అంటుంటే ఈ ఏళ్ళెవరండి? 23 మార్కు సువార్త 9:23 నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమన్నాడు? నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు కదా. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు అంటే మనకు కూడా సాధ్యమేనా అన్నీ సమస్తం? చెప్పండి. మరి మీరు అనుకున్నట్టుగా యేసుక్రీస్తుకి సమస్తము సాధ్యమే అంటున్నారు కదా, మరి మనకు కూడా సమస్తము సాధ్యమేనా? విశ్వాసంతో ఉంటే మనకు కూడా సమస్తము సాధ్యమేనా అని మరి బోధించాలి కదా, మీరు బోధించాలి కదండి. సమస్తము మరి యేసుక్రీస్తుకి సాధ్యం అన్నప్పుడు సమస్తం మనకు కూడా సాధ్యం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ దూతలకైనను మనుషులు ఎవరికైనా ఆ దినమును గురించి తెలియదు, తండ్రి ఒక్కడికే తెలుసు అన్నప్పుడు, కుమారుడికైనా తెలియదు అన్నప్పుడు ఆ దినమును గూర్చి కుమారుడికి తెలుసు అంటున్నారు కాబట్టి సైలెంట్గా ఉండిపోయాడు. కొన్ని విషయాల వలన ఆయన చెప్పలేకపోయాడు. ఎందుకు వచ్చిన మాటలండి? లేనిపోయిన మాటలు పుట్టిస్తున్నారు. ఎందుకండి లేనిపోయిన మాటలు పుట్టించడం? ఉన్నదే చెప్పొచ్చు కదా, అక్కడ ఉన్నదే మాట్లాడవచ్చు కదండి. లేని వాటిని ఎందుకండి గిట్టిస్తున్నారు? ఇలాగా ఎందుకండి చొప్పిస్తున్నారు?
యేసుక్రీస్తుకి తెలియదండి ఆ దినము గురించి, ఆ గడియ గురించి. సమయములను కాలములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. ఆ గడియ గురించి యేసుక్రీస్తుకి తెలియదు. మనుషుల్లో ఎవరికైనా తెలియదు. మనుషుల్లో కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ మనుషులకు కూడా తెలియాలి ఆయనకి తెలిస్తే, దూతల పరలోకమందులు దూతలకు కూడా తెలియాలి ఆయనకి తెలిస్తే, మీరు అనుకుంటున్నట్టుగా మీరు అన్నట్టుగా చెబితే తెలియాలి. మరి ఆయనకి ఎందుకు తెలియలేదు? అది ఆ విషయాన్ని గురించి మీరు చెప్పాలి. మరి ఆ విషయాన్ని గురించి దూతలకి తెలియాలి కదా. ఆయన తెలిస్తే పరలోకమందుల దూతలకు తెలియాలి కదా. దూతలకు తెలియదు అంటారు మళ్ళీ వీరు. మళ్ళీ అలాగే మనుషులందరికీ తెలియదు అంటారు మళ్ళీ వీళ్ళు. మరి యేసుక్రీస్తుకు ఒక్కడికే తెలుసా? తెలుసని అక్కడ అన్నాడా? చెప్పండి. యేసుక్రీస్తుకి ఆ దినమును గూర్చైనను ఆ గడియను గూర్చైనను తెలుసని ఒక్క రెఫరెన్స్ చూపించండి మీరు. ఆ దినమును గూర్చి ఆ గడియ గూర్చి యేసుక్రీస్తుకు తెలుసు అన్న సంగతి మీరు చెప్పండి. తెలియదని మేము చెబుతున్నాం, తెలుసని మీరు చెప్పండి. నిజంగా మీరు దొంగ బోధకులు కాకుంటే, నిజంగా దేవుని గురించే మాట్లాడుతున్నామని చెబితే మీరు ఏంటంటే ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన ఎవరో గాబ్రియల్ అంటండి, ఆయన ఎవరో కూడా మనకు తెలీదు. ఈయన ఒకడు కూర్చొని తండ్రికి తెలిసిన విషయాలన్నీ కుమారుడు కూడా తెలుసు అంట. దాని గురించి ఏమంటున్నాడంటే ఈయన డేట్ ఎలా చెప్తారండి అంటున్నారు. మళ్ళీ ఇదొకటి, డేట్ ఎలా చెప్తారండి? డేట్ చెప్పడా? తెలిసినోడైతే చెప్తాడయ్యా, తెలియనోడైతే ఎలా చెప్తాడు? తెలిసినోడైతే చెప్పాలి. తెలియదు కాబట్టి నాకు తెలియదు అన్నాడు ఆయన యేసుక్రీస్తు. తెలియదు అన్నాడు, అందుకే తెలియదని రాపించాడు. నువ్వు తెలుసు అంటే తెలిసిపోద్దా ఆయనకి తెలిసిపోద్దా నువ్వంటే? తెలియదయ్యా గడియ గురించి, ఆ దినమును గురించి ఆయనకి తెలీదు డేటు. లాజరు చనిపోయిన విషయం ఎలా తెలుసు? తండ్రికి కలిగినవన్నీ నావి అన్నాడు కదా. యుద్ధ సమాచారాల గురించి అంత తెలిసిన ఆయన ఇవన్నీ తెలియదా అంటున్నారండి. యుద్ధ సమాచారాల గురించి తెలుసంట. ఒకటి, తండ్రివన్నీ నాయ అన్నాడంట. రెండోది, తండ్రివన్నీ నాయ అంటే సమయంలో తండ్రి ఏమిస్తాడో అవి ఆయనవి. అది తండ్రి ఏ అధికారాలైతే ఆయనకి ఇస్తాడో అవి ఆయనవి. అన్నీ అంటే మొత్తం అన్నీ కాదు. తండ్రి ఏవైతే ఆయనకు లోబరిచాడో, ఆయన పాదాల క్రింద పెట్టాడో, ఆయన పాదక్రాంతం చేశాడో అవి మాత్రమే ఆయనకు తెలుసు. అవి ఆయనవి. అంతేగాని మీరు అంటున్నట్టుగా ప్రతీది ఆయన కాదు, ఆయనకి తెలుసు కాదు. తెలుసని కాదు అక్కడ అర్థం. చూడండి కావాలంటే, తెలుసని అర్థం కాదు. లాజరు చనిపోయిన విషయం ఎలా తెలిసింది అంటున్నాడు. లాజరు చనిపోయిన విషయం ఎలా తెలుస్తుందండి? ఆయన ప్రతిసారి గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి, తండ్రిని వేడుకోవడానికి వెళ్ళేవాడు కదా. మీరు అంతకీ మాట్లాడితే లాజరు చనిపోయాడన్న విషయాన్ని కూడా తండ్రియే యేసుక్రీస్తుకు తెలిపారు కాదంటారా? లాజరు చనిపోయాడన్న విషయాన్ని కూడా తండ్రే యేసుక్రీస్తు వారికి తెలిపారు. అది మీరు కాదంటారా? అంటే తండ్రికి ఏమీ అధికారం లేదా? మీరు అంటున్నట్టుగా తండ్రికి ఇటువంటి ఏ అధికారం లేదేక. కుమారుడి అంతా కుమారుడిదే మీరు అంటున్నట్టుగా. తండ్రికి ఏం తెలియదు, అంతే కదా మీ భావన అదే కదా. అదేంటండి అలా అంటారు? ఎలా చెప్తాడండి డేట్ గురించి? ఎలా చెప్తాడండి అంటున్నారండి. ఇదొకటి, డేట్ గురించి ఎలా చెప్తాడండి? తెలిసినోడైతే చెప్తాడు, తెలియనోడు నాకు తెలియదనే చెప్తాడు. అందుకే ఎవరికి తెలియదు అన్నాడు. ఒకవేళ మీరు అన్నట్టుగా యేసుక్రీస్తుకే ఆ దినము గురించి, ఆ గడి గురించి తెలిస్తే మనుషులందరికీ కూడా తెలియాలి. యేసుక్రీస్తుకి తెలిస్తే పరలోకమందలి దూతలకు కూడా తెలియాలి. కానీ దూతలకి తెలియదు అన్నాడు, మనుషులు ఎవరికి తెలియదు అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? యేసుక్రీస్తు కూడా కుమారుడు కూడా తెలియదు అన్నాడు. తెలియదని ఆయనే ఒప్పుకున్నప్పుడు మీకెందుకండి ఇంత ఉబలాటం? తెలియదని ఆయనే చెప్తున్నప్పుడు ఎందుకండి మీకు ఇంత ఉబలాటం? నాకు అర్థం కావటం లేదు. ఏదో పెద్ద గొప్పవారిలాగా బిల్డప్ ఇవ్వడం ఎందుకండి? మీ బిల్డప్ ఎవరి ముందండి?
లాజరస్ ప్రసన్నబాబు గారు యేసుక్రీస్తుకి ఆ గడియ గురించి ఆ దినము గురించి తెలియదని ఎందుకన్నారు? దాని గురించి చెప్పండి. ఒకవేళ ఆయనకి తెలుసు అని ఉంటే, తెలుసు ఆ గడియ గురించి ఆ దినము గురించి తెలుసు అని ఉంటే రిఫరెన్స్ చూపించండి. ఆ గడియ గురించి ఆ దినము గురించి యేసుక్రీస్తుకు తెలుసు ఉంటే ఆ రిఫరెన్స్ చూపించండి. అయిపోద్ది, ఒక క్షణంలో అయిపోద్దండి. ఎందుకు ఇదంతా గంటన్నర 2 గంటలు మీరు మాట్లాడడం ఎందుకండి? టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకండి? ఎవరంటారండి? 2 గంటలు 3 గంటలు మాట్లాడితే ఎవడు ఇన్నేవాళ్ళు లేడండి. మీరు షార్ట్ కట్లో చెప్పండి, ఒకే విషయాన్ని చెప్పండి. అదేంటంటే యేసుక్రీస్తుకి ఆ గడియ గురించి ఆ దినము గురించి తెలుసు అనేది ఒక్క రిఫరెన్స్ పడేయండి చాలు మాకు. ఇంక మీ జోలికే రాము మేము. ఎందుకండి మరి లేనిపోని అన్నీ పుట్టిస్తారు? ఆయనకి అవి తెలుసు ఇది తెలుసు అని ఇందులో ద్వారా ఇది తెలుసు అది తెలుసు. ఎందుకండి? ఎందుకు వచ్చిన మాటలండి ఇవన్నీ? సమస్తమును యేసుక్రీస్తుకి తెలియదు. ఎందుకంటే కొన్ని మాత్రమే యేసుక్రీస్తుకు తెలుసు. అవి దేవుడు అనుగ్రహిస్తేనే, అది కూడా తండ్రి అయిన దేవుడు ఆయనకు అనుగ్రహిస్తే తప్ప ఏదోనూ ఆయన దరికి చేరలేదు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. దేవుడు సమస్తమును జాగ్రత్తగా వినాలండి. ఇది కొత్త నిబంధనలో చెబుతున్న మాట. ఇది దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. ఎవరు? సమస్తం అంటే అందులో మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, అంతే. ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. అదేం పెట్టుకుంటారు మీరు? మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోండి. ఏం పెట్టుకుంటారు? సమాధి నుండి తండ్రి లేపకపోతే యేసు స్వయంగా లేవలేడు. యేసు జీవం గలవాడా? జీవం కలిగి ఉండుటకు అధికారం ఇవ్వబడిందంటే అధికారం తండ్రి నుండి ఇవ్వబడింది. మూడవది, రాకడా దినమును తనకే తెలియదన్నాడని యేసు దేవునితో సమానుడు కాడా అంటే సమానుడు కాడు. ఏమండి, చిన్న ఎగ్జాంపుల్ అండి. మా నాన్న గొప్పోడా నేను గొప్పోడండి? ఒక్కసారి ఆలోచించండి. మా నాన్న ముందు పుట్టాడా నేను ముందు పుట్టానా? మా నాన్నే ముందు పుట్టాడు కదా. తండ్రి లేకుండా కుమారుడు రాడు కదండి. ఇది ఆత్మల దగ్గరికి వెళ్ళిపోతే తండ్రి అయిన దేవుని ఆత్మ కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మని కన్నాడు. అంటే ఒక ఆత్మని కనగలడు. ఒక ఆత్మని కనగలడు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును కన్నాడు. అందుకనే సమస్తమును క్రీస్తుకు లోబరిచాడు. యేసుక్రీస్తుకి సమస్తమును క్రీస్తు వారికి లోబరిచాడు. ఆయన పాదాల క్రింద పెట్టేశాడు. అది తెలుసుకోవాలి. సమస్తం ఆయన పాదాల క్రింద ఉంచబడింది. ఏదైనా సరే అన్నీ తెలుసా అంటే అన్నీ తెలియదండి యేసుక్రీస్తుకి. అందుకే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి ఎందుకు రాయించాడు? ఎస్పెషల్లీ ఎందుకు రాయించాడు అంటే కావాలని రాయించాడు. ఆయనకు అన్ని విషయాలు తెలియదు. తండ్రికి తెలిసిన విషయాలు కొన్ని ఆయనకు తెలియదనే ఉద్దేశంతో ఆ మాట రాయించాడు. లేకపోతే రాయించడు. ఒకవేళ రాయిస్తే సమస్తమును ఆయనకు తెలుసు అంటున్నారు కదా. ఆ గడియను గురించి ఆ దినమును గురించి ఆయనకు తెలుసని చెబితే ఒక్క రిఫరెన్స్ చూపించండి, మీకు నమస్కారం పెట్టి ఇక మీ దగ్గర నుండి మేము మాట్లాడమండి, మీ గురించి మాట్లాడం. ఈ గాబ్రియల్ అనే ఈ విజయ్ కుమార్ని నేను చెప్పి కోరుకునేది ఏంటంటే ఒక్కసారి ఆ రిఫరెన్స్ ఏదో చూపించండి బాబా, మేము చూసి తరించేస్తాం. ఆ గడియని గురించి ఆ దినముని గురించి యేసుకు తెలుసు అంటున్నారు కాబట్టి ఆ మాట ఏదో చూపించేసిన ఆయన మీరు పుణ్యం కట్టుకోండి ఆయన. ఇంతేనని మేము కోరుకునేది, అంతకంటే ఎక్కువ కోరుకోవట్లేదు.